నమస్తే, నేను మీ అశ్విని కుమార్. గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అమరావతి రాజధానిలో భూములు అక్రమంగా ముందే తెలుసుకున్నారు, ఇవన్నీ అంటూ చెప్పి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాభవన్ని కూల్చివేతతో మొదలుపెట్టింది. ఆ తర్వాత అన్ని రివర్స్ టెండరింగు, ఎందుకంటే అంతా కూడా అక్రమమే జరిగింది. 2014 నుంచి 19 ఎక్కడ అక్రమాలకి ఎక్కడ తావివ్వము, అంతా రివర్స్ టెండరింగుతోనే ఆదాయాన్ని అంతా కూడా మళ్ళీ తీసుకొచ్చి మేము ప్రజలకే ఇస్తాము. ఈ రకంగా కూడా 2019 నుంచి అప్పుడే అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ లేకపోతే చేసిన కార్యక్రమాలు కానీ. సరే, 2024లో 19 నుంచి 24 మధ్య ఏం జరిగిందంటాం కన్నా 24లో ప్రజలు తీర్పు వేరేగా ఇచ్చారు. ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు సంచలనంగా రాబోయే రోజుల్లో మారబోతున్నాయి. ఖచ్చితంగా అయితే సంచలనంగానే మారబోతున్నాయి. అవి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే కూల్చివేత మొదలు అంటూ కూడా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించిన బిల్డింగ్ కూల్చివేత పనులు మొదలు పెట్టగానే గత ప్రభుత్వం కొంతమంది నాయకులు, అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇది అక్రమము, ఇలా కూల్చివేస్తారా, కోర్టులో మాకు పర్మిషన్లు ఉన్నాయంటూ కూడా కొద్దిగా హంగామా సృష్టించారు. అయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ ఆగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు మేరకు ఆ భవనాలకు ఎక్కడ అనుమతి లేవంటూ కూడా తాడేపల్లి భవనాన్ని, వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారు. దాని మీద కోర్టు కూడా వెళ్తామని చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏదైనా కూడా అది కూల్చివేత తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్న సంచలన విషయాలు, అసలు ఎవరికి ఇన్ని సంవత్సరాలు కూడా బయట ప్రజలకి తెలియంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల విషయాలు, ఆ భూమి ఎవరికి సంబంధించింది, ఎట్లా వీళ్ళు ఆ భూమిని ప్రభుత్వం వాడుకుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల కింద ఎలా మార్చింది, కట్టడాలను ఎలా కట్టింది, దాని విలువ ఎంత, 26 జిల్లాల్లో ఈ పార్టీ కార్యాలయాలకని సేకరించిన భూమి మార్కెట్ విలువ చూస్తేనే మనకి కళ్ళు బయలు కమ్ముతున్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈ 42.8 అంటే 43 ఎకరాల కింద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకి సేకరించిన భూమే దాదాపు మార్కెట్ విలువ ప్రస్తుతం ప్రకారం అంచనా 1000 కోట్లు అని చెప్తున్నారు. ఇంకా లోపల పార్టీ కార్యాలయానికి కట్టడానికి లేదా ఫర్నిచర్లకు సంబంధించి ఇదంతా కూడా ఒక్కొక్క పార్టీ కార్యాలయానికి దాదాపు 20 కోట్లు అంటున్నారు. ఇది రఫ్గా పైన అంచనాల ప్రకారం చూస్తేనే 1800 నుంచి 2000 కోట్ల దాకా ఈ వ్యయం అవుతుంది. అయితే ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ డబ్బంతా కూడా పార్టీ ఎలక్షన్లకు ముందు పార్టీ వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్, ఫండ్స్, ఇవన్నీ లెక్కలంతా కూడా కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే చూపించింది. మరి ఈ ధనమంతా ఎక్కడి నుంచి, ప్రజల నుంచి వచ్చిన సొమ్మ, లేదా ఎవరైనా పార్టీ నాయకుడు తన జేబులోంచి తీసి ఇచ్చిన సొమ్మ, ఇదంతా కూడా రాబోయే రోజుల్లో విచారణలో బయటపడుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుంటాము, ఇది అక్కడే తప్పు కాదు. కానీ వాళ్ళు చేసిన విధానం, తీసుకున్న భూమి అంతా కూడా నిషేధిత భూములు, దేవాలయాల భూములు, అసైన్డ్ ల్యాండ్స్, అట్లాగే ఒక్కొక్క జిల్లాలో నడిబొడ్డున మార్కెట్ విలువ చాలా ఎక్కువ ఉన్న భూములు, అంతేకాకుండా కొన్ని వేరే వాటికి ప్రభుత్వం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం వేరే వాటికి ఉపయోగించడానికి స్థల సేకరణ చేసినవి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆక్రమించుకున్నట్టనే చెప్పచ్చు. దాదాపు 26 జిల్లాల్లో ఒక్క ప్రకాశం జిల్లాలో 1.64 ఎకరాలకి మాత్రమే ప్రకాశం జిల్లాలో పర్మిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మిగతా ఎక్కడా కూడా 25 జిల్లాల్లో కూడా ఎక్కడా లేదు 42.24 ఎకరాలకి. అలాగే ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? నిషేధిత భూములు 22A నిషేధిత జాబితాలో ఉన్నది కాకినాడలో. అట్లాగే కాపుల భవనానికి శంకుస్థాపన చేసిన భూమిని కూడా వీళ్ళు అనకాపల్లిలో కబ్జా చేసినట్టే చెప్పచ్చు మనం డైరెక్ట్గా, అది వేరే వాటికి ఇచ్చింది. అట్లాగే రైతు శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసిన పార్వతీపురం, మన్యం జిల్లాలో ఇలాంటి భూములన్నీ జలవనరుల శాఖకి ఇచ్చింది. అలాగే టిట్కో ఇళ్ళకి ఇచ్చింది, ఏపీ అగ్రోస్కి ఇచ్చింది. ఈ జలవనరుల శాఖ భూమి, విమానాశ్రయం దగ్గరవి, ఇవన్నీ కూడా కబ్జా చేసి పార్టీ ఆఫీస్కి దాదాపు ఏ జాతీయ పార్టీకి కూడా, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీలకి ఎవరికి కూడా ఇవన్నీ
రాష్ట్రాల్లో కలిపినా కూడా ఇన్ని భవనాలు లేవు. అలాంటిది ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 26 జిల్లాల్లో ఇంత విలువైన భూములు కబ్జా చేయటము, ఎక్కడా కూడా కబ్జానే చెప్పచ్చు, ఎందుకంటే పర్మిషన్ లేవు, అనుమతులు లేవు, ఎవరి అనుమతులు తీసుకోలేదు, అనధికార కట్టడాలే. అంతకే కాకుండా ధనం ఎక్కడి నుంచి ఉపయోగించారన్నది లేదు. అంతేకాకుండా ఇవంతా కూడా ప్రభుత్వం వేరే వాటికి ఉపయోగించడానికి 2014 నుంచి 19 ఇందాక నేను చెప్పినట్టుగా రెవెన్యూ ఉద్యోగులు కేటాయించిన భూమి, రైతు శిక్షణ, ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొని కట్టడం అనేది అయితే మాత్రం దుర్మార్గం, ఖండించాల్సిందే. ఏ పార్టీ అయినా కూడా ఖండించాల్సిందే. దాదాపు జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉండొచ్చు, దాదాపు ఇంకొన్ని సంవత్సరాలు 2024లో మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని. సో ఎవరు అడగకపోవచ్చు అనేది కూడా అనుకొని ఉండొచ్చు. ఒకవేళ ఆయన 2024లో అధికారంలోకి వచ్చినా కూడా ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇలాంటి ఆక్రమణలు, ఇలాంటి అవినీతికి ఇవన్నీ పాల్పడితే ముందు ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అన్నది కూడా మనం 2024లో చూసాము. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, అమరావతి రాజధానికి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి, ఇవన్నీ ఎందుకు, లేదా పోలవరం పనులు ఇలాంటివి పక్కన పెట్టి ఇదే ఈ డబ్బునంతా ఆయన పార్టీ కార్యాలయాలకు ఉపయోగించుకునే బదులు ఇందులో కొంత శాతమైన రాజధానికో పోలవరంకో ఖర్చు పెట్టుంటే కొద్దిగా అడుగులు ముందుకు పడి ఉండేవి. ఒకవేళ ఆయన అమరావతి కాకపోయినా వైజాగ్ ఆయన అనుకున్న ఏదైనా రాజధాని అభివృద్ధికి ఉపయోగించినా కూడా చాలా ఒకడిగన్నా ముందుకు వెళ్ళి ఉండేది రాష్ట్రం. ఇప్పుడు రిషికొండది కూడా పెద్ద చర్చ అవుతుంది. రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనేది. అట్లాగా ఈ 26 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల్లో ఉన్న భూమిని ఏం చేయాలి? చాలా వరకు 80 నుంచి 90% కొన్ని జిల్లాల్లో కట్టడి కూడా పూర్తయింది. దీన్ని ప్రభుత్వం ఏ రకంగా వినియోగించాలి ఏంటి అనేది సోమవారం నుంచి మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీలో క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేది అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. అయితే ఈ 42 ఎకరాలు ఈ 1800 కోట్ల అవినీతితో మొదలవబోతోంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 24 మధ్యలో చేసిన అవినీతి. ఎందుకంటే ఇప్పటికే మద్యం మీద, ఇసుక మీద ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ ఎంక్వైరీ వేయమని ఆవిడ ఉత్తరం కూడా రాశారు. అంతేకాకుండా మద్యం మీద చాలా పెద్ద కొన్ని వేల కోట్ల స్కామ్ నడిచిందని చెప్పి బీజేపీ ప్రధాన ఆరోపణ. అలాగే ఇసుక మీద కూడా. సో మనం ఇంకా డే స్టార్ట్ అయినా అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేదా ఇట్లా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన భూ ఆక్రమణల మీద కానీ ఒక్కొక్కటి మాత్రం ముందుకి రాబోతున్నాయి, వెలుగులోకి సంచలన విషయాలు రాబోతున్నాయి అన్నది అయితే స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ.